వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు, ఎమిరెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నమస్తే సార్. సార్, యాంగర్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో? ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం కోర్సెస్ అని పెడుతూ ఉంటారు. హౌ టు మేనేజ్ యువర్ యాంగర్ అని. అవును, మీరు సెర్చ్ చేసినా కూడా చాలా వీడియోస్ అవి ఇవి వస్తుంటాయి. యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఎంత పెద్ద విషయం అంటే అది అందరికీ సాధ్యం కాదు. యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా మీకు కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేదే విషయం. యాంగర్ మేనేజ్మెంట్ అనేది మీరు ఎప్పుడైనా చూసుకోండి, కోపం అనేది చూపించుకోవడం అనేది అనవసరం. కోపం అనేది యాక్చువల్గా ఎందుకు చూపించడం? ఏం చేస్తారు కోపం చూపించేసి? కోపాన్ని చూపిస్తే రిజల్ట్స్ యూజ్లెస్ రిజల్ట్స్. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, చిన్నగా హ్యాండ్ ఇలా తగిలిందని చెప్పేసి హే ఎక్కడ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నావు, ఏం సంగతి అంటే నువ్వు ఎక్కడ చూసుకుంటావు, ఇక బైక్స్ అక్కడ పక్కన పెట్టేసి ఇక దిగి ఫైటింగ్ చేస్తుంటారు. అదా యాంగర్ మేనేజ్మెంట్? విచిత్రం ఏంటంటే అక్కడ చూస్తే వీళ్ళు మెడిటేషన్ యోగా చేస్తున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా. వాళ్ళని అడగండి, యోగా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే మనసు ప్రశాంతంగా. మరి మెడిటేషన్ కూడా అందుకే. మనం మెడిటేషన్ యోగా అందుకే చేస్తాం, మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండేవాడు అలా రోడ్డు మీద గొడవ పడితే ప్రశాంతంగా ఉంటుందా? లేదు. యాక్చువల్గా మీరు ఎంత గొడవలు అవాయిడ్ చేస్తే మీకు అంత ప్రశాంతత ఉంటుంది. మీరు ఎంత సంపాదించారన్నది ఇంపార్టెంట్ కాదు. కోట్లు నేను సంపాదించాను అని ఎవరైనా చెప్తే అది కరెక్ట్ కాదంటాను నేను. మీరెంత ప్రశాంతంగా ఉన్నారు అన్నదే ఇంపార్టెంట్ అంటాను నేను. ప్రశాంతంగా ఉండాలంటే నాకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఎలా అంటే ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? మీకు టైం అవ్వగానే ఆకలి అవ్వాలి. టైం అవ్వగానే ఆకలి అయింది అనుకోండి, మీరు భోజనం చేస్తే ఆ టేస్ట్ తెలిసింది అనుకోండి, మీరు ప్రశాంతంగా ఉన్నట్టు. మీకు చాలా ఇష్టమైన కర్రీ ఏంటి అంటే మీరు అంటారు నాకు సాంబార్ చాలా ఇష్టం. అవునా, ఈరోజు నేను సాంబారే చేశానంటే ఆ సాంబార్తో మీరు ఇష్టంగా తింటారు చూడండి, అదే ప్రశాంతత. టైం అయింది, నైట్ అయింది, మీకు నిద్ర వచ్చింది అనుకోండి, అది ప్రశాంతత. నిద్రపోయే టైం అవ్వంగానే మీకు నిద్ర రావాలి, భోజనం చేసే టైం అవ్వగానే మీకు ఆకలి అవ్వాలి, అదే ప్రశాంతత. కానీ బెడ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, పెద్ద రూమ్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఫర్నిచర్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి పిల్లో ఉంటుంది, మంచి మ్యాట్రెస్ ఉంటుంది, మీరు పడుకున్నా మీకు నిద్ర రాదు. అది కాదు ప్రశాంతత. మరి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనీతో కదా వచ్చేది. మనీ పెడితే మార్కెట్లో వస్తాయి. సరే అన్ని మనీ పెడితే వస్తాయి సార్, నేను ఏవీ లేవు మా ఇంట్లో, మనీ పెడితే అన్ని వస్తాయి. సరే ఓకే, వెరీ గుడ్. ఏది నిద్ర కొనండి చూస్తాను. ఓకే, మీరు టాబ్లెట్స్ వేసుకుంటారంటారా? అది న్యాచురల్ నిద్ర అంటారా? అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయేది నిద్ర కాదు, మీరు న్యాచురల్ గా పోవాలి. మీరు భోజనం చేయంగానే మీకు టేస్ట్ తెలుస్తుంది, ఆకలిస్తుంది, అది చాలా బాగా అనిపిస్తుంది చూడండి, అది ప్రశాంతత. కానీ ప్లేట్లో అన్నీ పెట్టుకోండి, మీకు ఇష్టమైన వంటకాలు అన్నీ ఉంటాయి. మీకు జిలేబీ ఇష్టం, డబుల్ కమేటా ఇష్టం, సాంబారు, పప్పు, నెయ్యి అన్ని ఒరిజినల్ తీసుకొచ్చి పెట్టండి. కానీ మీకు తినాలనిపించడం లేదు, ఏదో ఆలోచన. ఇదా ప్రశాంతత? ఆకలి ఇవ్వాలి సార్ నాకు అంటారు. సరే ఓకే, ఇవన్నీ కొంటాం, ఏది ఆకలిని కొనండి. మనము ఏదైతే ప్రశాంతత అనుకుంటామో ఆ 2 things లో తెలుస్తుంది మనకి. మీరు ఎవరితోనైనా మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడతాం, అది ప్రశాంతత.
మీరు నవ్వుతే మనస్ఫూర్తిగా నవ్వుతారు, అది ప్రశాంతత. మీరు టీవీ ముందు కూర్చొని ఏదైనా ప్రోగ్రామ్ చూస్తారు, అది అర్థమవుతుంది, అది ప్రశాంతత. కానీ మనం ముందు కూర్చుంటాం, ముందు జరుగుతున్నది ఒకటి, ఏదో ఆలోచిస్తుంటాం, ఊరికే ఇలా అంటుంటాం, ఇది ప్రశాంతత కాదు. అందుకనే ఈ ఏదైతే ఉందో ఆలోచనలు అవి కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఈ కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఇవన్నీ పోతాయి. మీకు మనసు ప్రశాంతత ఉండదు, అంతే. యాంగర్ అనే ఒక మాట వచ్చింది కాబట్టి నేను చెప్తాను, నేనే నా గురించే నేను చెప్తే నేను ఎన్నో విషయాలు చూశాను. కోపాన్ని తెచ్చుకునే విషయాలు, కోపం వచ్చే విషయమే అది. నేనున్నాను, నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవ్వరున్నా 100% కాదు 1,00,000% కోపం వస్తుంది. కానీ నేను కోపాన్ని తెచ్చుకొని, స్టూడెంట్ రాంగ్ చేశాడు, కోపం తెచ్చుకొని ఏం చేస్తాం? అండ్ నేను ఒకటి అంటాను, నాకు కోపం రాదు అని కాదు, నాకు కోపం లేదు అని కాదు, నేనేం చెయ్యలేక కాదు. కోపం అంటే ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవడమే. నాకు కోపం వచ్చింది అంటే ఎదుటివాడు కోపాన్నే మర్చిపోతాడు, నేను అటువంటి వ్యక్తిని, మరి నేను కోపాన్ని ప్రదర్శించలే. ఇది యాంగర్ మేనేజ్మెంట్ అంటే. ఆలోచించి దీనికి ఇక్కడ ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలి, మీకు నచ్చలేదు అవాయిడ్ చేయండి, అంతే. అదే బెటర్ కదా. అంతే సార్. ప్రతి క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంది అంటారు, సో దీని మీద మీ ఒపీనియన్? ఓకే, ప్రతి క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంది అంటారు. ఇంకోటి కూడా అంటారు భవాని, మీకు తెలుసో తెలియదు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అవును కదా, అవును అంటారు. అయితే నేను చెప్తాను ఏంటంటే, డైరెక్ట్ గా చెప్తాను, ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అది ఇది అని అనుకుంటే, ఎవరైనా లేదు ఇలా కాదు, ఈ ఫలానా సార్ ఇలా చెప్పారు అది దాన్ని అనాలనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను ఏంటంటే, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది అంటారు, అది రాంగ్. అది రాంగ్. ఈ సృష్టిలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. దానికి సమాధానం ఎలా సార్ అంటే, ఎవరి దగ్గర ఉండదు, మీరు వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. అలాగే ప్రతి సమస్యకి పరిష్కారం అంటారు, పరిష్కారం లేని సమస్యలు కూడా ఉన్నాయి, దాన్ని ఎవ్వరు పరిష్కరించలేరు. మనం అలా జస్ట్ జర్నీ చేస్తూ వెళ్ళిపోతుండాల్సిందే. అయితే మరి ఎందుకు సార్ అలా అంటారు అని మీరు అడగొచ్చు. ఎందుకు అలా అడగొచ్చు, ఎందుకు అలా అంటారు అంటే, మనం ఒకానొక సందర్భంలో మాట్లాడుకున్నాం, పాజిటివ్ థాట్స్ అని. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటది అంటేనే అది పాజిటివ్ థాట్. అలా పాజిటివ్ గా అనుకొని వెళ్ళాలి, అంతే. ఉందా లేదా తెలియదు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మనం అవసరం లేదు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది అనడం రాంగ్ స్టేట్మెంట్ అది. మనం కాంప్రమైజ్ అవుతాం అలా, ఈ ప్రశ్నకి ఇదే సమాధానమేమో అనుకొని సెట్ చేసుకుంటాం. ప్రతి సమస్యకి ఇదే పరిష్కారం అని మనం అనుకుంటాం అలా. మీరే ఆలోచించండి, దేవుడు ఉన్నాడు అని అనుకుంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు. కొంతమంది ఏమంటారంటే, నాకు దేవుడు ఉన్నాడు అని అంటే, లేడు అనేవాడు వస్తాడు, వచ్చేసి ఏమంటాడంటే, ఏది నాకు చూపించు అంటాడు. ఆలోచించండి, ఇక్కడ లేడు అనేవాడు ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు అనేవాడు ఉంటాడు. ఉన్నాడు అనేవాడు ఏమంటాడంటే, నాకు దేవుడు ఉన్నాడు దేవుడు అంటాడు. ఈడేమంటాడు, దేవుడు నాకు లేడు అంటాడు. అవునా, నీకు లేడేమో నాకున్నాడు అంటాడు. అప్పుడు వీడేమంటాడు తెలుసా, ఏది నాకు చూపించు అంటాడు. అంతే, నువ్వు ఉన్నాడన్నావు కదా, ఏది చూపించు అంటాడు. అంటే అప్పుడు వీడేమంటాడు తెలుసా, ఇదిగో నా పక్కనే ఉన్నాడు అంటాడు. ఉన్నాడు ఇక్కడ అంటాడు. అప్పుడు వీడేమంటాడు, ఉన్నాడా చూపించు, ఏది నాకు కనిపించడం లేదే అంటాడు. వీడు అంటాడు, ఆబ్వియస్లీ వీడికి కనిపించడం లేదు కదా. వాడు అడుగుతాడు, అవునా నీకు కనిపిస్తున్నాడా, మరి నాకు కనిపించడం లేదే అంటాడు. అనగానే వీడేమో ఆగుతాడు అనుకుంటున్నారా, వీడేమంటాడు తెలుసా, దేవుడు నాకు మాత్రమే కనిపిస్తాడు, కనవాడు అంటాడు. ఎందుకంటే నేను ఉన్నాడు అనుకున్నాను కదా, అందుకని నాకు కనిపిస్తాడు. నువ్వు లేడనుకున్నావు కదా, నీకు కనిపించడు అంటాడు. అంటే అప్పుడు వీడేమంటాడు అంటే, లేదు
సరేలే నువ్వు ఉన్నాడన్నావు కాబట్టి నీకు కనిపించాడు. సరే నేను కూడా ఇప్పటి నుండి చేంజ్ అవుతా. దేవుడు ఉన్నాడు. ఇప్పటి నుండి ఇదే క్షణం నుండి నేను అనుకుంటా దేవుడు ఉన్నాడు. ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చూపించు అంటాడు. దేవుడు ఉన్నాడు, ఏది ఇప్పుడు చూపించు. నువ్వు ఉన్నాడు అన్నావు కాబట్టి నీకు కనిపిస్తున్నాడు. మరి నేను లేడన్నాను కాబట్టి నాకు కనిపించడం లేదన్నావు. నేను ఇప్పుడేమంటానంటే దేవుడు ఉన్నాడు, అవును ఉన్నాడు అన్నాడు. ఇప్పటి నుండి నేను కూడా నమ్ముతాను దేవుడు అన్నాడు. ఏది నాకు చూపించు అంటాడు. అప్పుడు వీడేమంటాడు తెలుసా? ఏమంటాడంటే లేదు నువ్వు మనస్ఫూర్తిగా ఉన్నాడు అనుకో అప్పుడు కనబడతాడు అంటాడు. అంతే. లేదు నేను మనస్ఫూర్తిగానే అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడు, మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడు అంటాడు. వీడేమంటాడంటే లేదు నువ్వు 1,00,000 సార్లు అన్నా నువ్వు మనస్ఫూర్తిగా నమ్మడం లేదు, అందుకని నీకు కనబడడు. నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, దేవుడు కనబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు దీన్ని? అసలు ఏమంటారు దీన్ని? ఇది ప్రశ్నకు సమాధానం అంటారా? సమస్యకు పరిష్కారం అంటారా? మనం అలా కాంప్రమైజ్ అవుతున్నాం. లేడనేవాడు లేడనుకుంటాడు, ఉన్నాడు అన్నవాడు ఉన్నాడు అనుకుంటాడు. మీరు స్పీచెస్ కూడా వినండి, దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. శివుడు అక్కడ అలా చేస్తున్నప్పుడు శివుడు అలా తపస్సు చేస్తూ ఉంటే పార్వతీదేవి వచ్చేసి ఆమె భోజనం చేద్దాం రండి అని అంటుంది. అనగానే అప్పుడు శివుడు లోపలికి వెళ్తూ వినాయకుడిని కలిసి వినాయకుడు వచ్చేసి అంటాడు, అక్కడ కూర్చుంటాడు వినాయకుడు. నాన్నగారు రండి ఇక్కడ కూర్చోండి అంటే, లేదు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చుంటాను అంటారు, ఇక్కడ భోజనం చేస్తుంటారు అందరు కూర్చుంటారు అంటారు. ఓకే, అది కరెక్టే ఉండొచ్చు. కానీ అక్కడ మాటలు ఎలా ఉంటాయంటే వీళ్ళు నిజంగానే అక్కడ ఉండి వచ్చారేమో అనిపిస్తుంది. అది వాళ్ళ నమ్మకం, అంతే. వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఏంటంటే వీళ్ళు అక్కడ ఉండి అక్కడ స్వయంగా శివుడిని పార్వతిని అందరిని చూసి వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇదేంటంటారు? దీన్ని సమస్య పరిష్కారం అంటారా, ప్రశ్నకు సమాధానం అంటారు? ఒకడు దేవుడు లేడు అని అన్నాడు, కానీ ఇతనేమంటున్నాడు అక్కడ చూసి వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇతను ఇది చేంజ్ అవ్వడు, వాడు చేంజ్ అవ్వడు. ఈ సమస్యలు అలాగే ఉంటాయి, ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో అలాగే ఉంటాయి. అవి ఆన్సర్స్ దొరకవు. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి, పరిష్కారాలు లేని సమస్యలు కూడా ఉన్నాయి. అవి ఏమో సార్ మాకు తెలియదంటే వాళ్ళకి తెలియకపోతే మనం ఏం చేస్తాం దాన్ని? అంతే. వాళ్ళకి తెలియకపోతే మనం ఏం చేస్తాం? నాకు తెలుసు, నాకైతే తెలుసు. ఇప్పుడు ఇవన్నీ మనం ఇప్పుడు సార్ ప్రశ్న ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే అది కాదు ఇప్పుడు. కాబట్టి ఉన్నాయని మాత్రం నేను చెప్పను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.